నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు అక్కడ ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటే స్కూల్లో వారం రోజుల్లో ఇది మూడవ ఘటన. ఈ ఫుడ్ పాయిజన్తో దాదాపుగా 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళను కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, వరుసగా 3 సార్లు అక్కడ ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎంత భయాందోళనలో ఉన్నారో, అక్కడికి వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అక్కడికి రాజేష్, మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటన వరుసగా మూడోసారి నిన్న జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటనలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం అక్కడ స్కూల్ అంతా కూడా పోలీసుల భద్రతా వలయంలో ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక ఎంఆర్ఓ 100 ఆదేశాల మేరకు 100 మీటర్ల వరకు కూడా అక్కడికి ఎవరూ రాకుండా 144 సెక్షన్ని విధించారు. 100 మీటర్ల వరకు కూడా ఎవరూ రావద్దు, ఎవరూ గుమికూడొద్దు అనేటటువంటి ఆదేశాలు అధికారులు జారీ చేశారు. విద్యార్థులు మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటి నుంచి బాక్స్ తీసుకొస్తున్నారు. పాఠశాలలో భోజనం చేయాలంటేనే విద్యార్థులు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు మధ్యాహ్నం వరుస 3 ఫుడ్ పాయిజన్ ఘటనలలో విద్యార్థులు బయట ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలలో భోజనం వద్దని విద్యార్థులకు చెప్పి విద్యార్థులకు భోజనం టిఫిన్ బాక్స్ కట్టి పంపిస్తున్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితులను చూసేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ ఉదయం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని మద్దూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయనని విడుదల చేశారు. అక్కడి నుంచి మద్దూరు పోలీస్ స్టేషన్తో పాటు మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఉదయం నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అయితే మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా 3వ ఫుడ్ పాయిజన్ ఘటన కావడంతో ఈ ఘటన మీద బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, నిరసన కార్యక్రమాలు చేపడుతుంది అనేటటువంటి అనుమానంతో ముందస్తు అరెస్టులు చేశారు. అయితే ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధర్నాలకు సంబంధించి ముందస్తు అరెస్టులు కాదు, విద్యార్థులకు అందించేటటువంటి భోజనం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగేవి కాదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో ఒకవైపు లగచెర్ల భూముల సంబంధించి ఆందోళనలు, మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రభుత్వం వరుసగా 3 సార్లు ఒకటే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. 10ల కొద్ది సంఖ్యలో విద్యార్థులు స్కూల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రి బెడ్లపైన దీనస్థితిలో ఉన్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఏమంటుంది? ఎందుకు రిపీట్గా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? అధికార యంత్రాంగం ఏమంటుంది నరేష్? అయితే మొదట గత బుధవారం గురువారం 2 రోజులు ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మొదటి రోజు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు కలెక్టర్ విజిట్ చేసిన తర్వాత ఆర్డీఓ స్థాయి అధికారి అక్కడ దగ్గరుండి అన్నం వండించారు. అయినప్పటికీ కూడా పురుగులు పట్టినటువంటి బియ్యంతో అన్నం వండడంతో ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆ అన్నాన్ని విద్యార్థులు తినలేదు. నిన్న మరోసారి మధ్యాహ్న భోజనంలో అన్నము, వంకాయ, ఆలుగడ్డ తిన్నటువంటి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతోటి ఇబ్బంది పడ్డారు. మొత్తం 40 మంది విద్యార్థులు నిన్న అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ వరుస ఘటనలపై మాత్రం ప్రభుత్వం బయట ఉన్నటువంటి చిరుతిళ్ళు తినడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా అధికారులు స్థానికంగా కలెక్టర్ ప్రెస్ నోటు రిలీజ్ చేసింది. అయితే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అలా బయట చిరుతిళ్ళు ఏమీ తినలేదు, మేము కూడా ఇంటి దగ్గర నుంచి ఏమీ పంపించలేదని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. నిన్న ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందినటువంటి విద్యార్థులను చిరుతిళ్ళ విషయం ఆరా తీయగా మేమెవరం బయట తినలేదు, కేవలం మధ్యాహ్న భోజనం స్కూల్లో తినడం వల్లే మాకు ఇలా వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు అవుతున్నాయని చెప్పి విద్యార్థులు చెప్పారు. అయితే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ విధమైనటువంటి ప్రెస్ నోట్ని అధికారులు రిలీజ్ చేశారు. విద్యార్థులు అధికారులు
రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ పట్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బయట చిరుతిళ్ళు తినేందుకు ఇచ్చేటటువంటి డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. కూలీనాలి చేసుకుంటుంటేనే మా కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే పూర్తిగా మూడోసారి ఘటన జరగడంతో అధికారుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి నాటకమైనటువంటి పదార్థాలతో వంట చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం ఈ ఘటన నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటన వరుసగా మూడోసారి జరగడంతో ఇటు విద్యార్థులు కానీ తల్లిదండ్రుల నుంచి కానీ తీవ్ర ఆందోళన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు స్కూల్లో భోజనం చేయాలంటేనే భయపడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ ఇవాళ చాలామంది విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నారు. విద్యార్థులు కూడా పిల్లల్ని ఆ స్కూల్లో తినొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ నరేష్. అది మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో ఎట్లా ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కేవలం 7 రోజుల్లో, వారం రోజుల్లోనే 3 సార్లు వరుసగా అదే పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగడం, విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం మనం చూస్తున్నాం. సరిగ్గా వారం రోజుల క్రితము ఇట్నే ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి దాదాపుగా ఒక 40-50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. తర్వాత అప్పుడే అంత విమర్శ వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే మళ్ళీ అదే స్కూల్లో మళ్ళీ మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనమిచ్చినాయి. అప్పుడు కూడా ఒక కలుషితమైన ఆహారం విద్యార్థులకు అందింది. సో దాని తర్వాత కూడా ఆసుపత్రి పాలయ్యారు విద్యార్థులు. నిన్న 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు అదే మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అక్కడ కలుషిత ఆహారం తిని. అయితే అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ పిల్లలు బయట ఫుడ్ తినడం వల్ల, బయట నుంచి వేరే ఫుడ్ తీసుకోవడం వల్ల పాయిజన్ అయింది అనేది విద్యార్థులపైనే నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు ఎక్కడ బయట ఫుడ్ తినలేదు, అదే స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతనే అందరికీ ఇట్లా అస్వస్థతకు గురయ్యారనేది విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఇక ప్రభుత్వ స్కూళ్ళల్లో దొరుకుతున్నటువంటి మధ్యాహ్న భోజనం పైన మొత్తం ఒక మాగనూరు స్కూళ్ళలోనే కాదు, ఇక అన్ని స్కూళ్ళలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకం భోజనం పెడుతున్నారు, పురుగుల ఆహారం పెడుతున్నారు. కాబట్టి ఇక విద్యార్థులకు స్కూళ్ళల్లో కంటే ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులే పంపిస్తే మేలు అన్నట్టుగా చాలామంది విద్యార్థులు లంచ్ బాక్సులు పట్టుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అది మాగనూరులో వరుసగా 3వ జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించి ఇటువంటి ఘటన వెలుగు చూస్తోంది. వరుసగా 3 సార్లు అదే స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరగడం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాలలో కూడా ఇదే తరహా ఘటనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాల్లో నాణ్యమైనటువంటి ఆహారం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కలుషితమైన ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరుతున్నారు విద్యార్థులు. గురుకులాలలో స్కూళ్ళల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రి బెడ్లపైన చాలా దీనంగా కనిపిస్తున్నారు. సో మనం చూసాం గురుకులాల్లో వాంకిడి గురుకుల ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులు అందరూ చాలామంది అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో శైలజ అనే అమ్మాయి దాదాపుగా ఒక 3 వారాల దాకా మృత్యువుతో పోరాడి మొన్న కన్నుమూసింది. అంటే గురుకులాలు కానీ విద్యాలయాలు కానీ విద్యార్థులకు భరోసా ఇవ్వట్లేవు, విద్యార్థులకు వారి పేరెంట్స్కి ఒక నమ్మకం కలిగించట్లేవు. నాణ్యమైన భోజనం గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన భోజనం ఉండే, స్పష్టమైన మెనూ ఉండే, ఏ రోజు ఏం వండాలి, ఏ రోజు ఏం అందించాలనేది చాలా పౌష్టికాహారంతో కూడిన మెనూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ మెనూని పక్కన పెట్టి ఇష్టారీతిన ఏది ఉంటే అది పిల్లలకు పెడుతున్నారు. దాంతో కలుషితం అవుతుంది. ఒక నాణ్యత కూడా పట్టించుకోవట్లేరు. నాసిరకం కూరగాయలు కావచ్చు, నాసిరకం బియ్యం కావచ్చు, పురుగులు వస్తున్నాయని చెప్తున్నా కూడా పదే మళ్ళీ వాటిని కడిగి వండమని చెప్తున్నారు అని సిబ్బంది కూడా చెప్తున్నటువంటి మాటలు మనందరం చూసాం. సో అట్లా సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇట్లా జరిగింది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో నాణ్యమైన మెనూ ఉండేది. మెనూ వల్ల విద్యార్థులు ఎప్పుడు కూడా ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా, ఫుడ్ పాయిజన్ల ఘటనలు జరగకుండా ఉన్నటువంటి విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గుర్తుకు చేసుకుంటున్నారు.